స్థానిక పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో బొలిశెట్టి శ్రీను గారి ఆధ్వర్యంలో జనసేన పార్టీ ఆవిర్భావ సభకు పార్టీ కార్యకర్తలు అభిమానులు వేలాదిగా రాజమండ్రి తరలి వెళ్లారు. బొలిశెట్టి శ్రీను మాట్లాడుతూ కల్తీ లేని పరిపాలన అందించడం మా జనసేన ధ్యేయం అన్నారు. బుధవారం నాడు బైక్ ర్యాలీని విజయవంతం చేసిన జన సైనికులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బొలిశెట్టి శ్రీను, వట్టి సత్య, నీలపాళ్ల దినేష్ యాదవ్, మద్దాల మణుకుమార్, ఎంట్రపాటి రాజు, కొనకళ్ల హరనాథ్, సూర్య, నామన ప్రకాష్, యవర్ల సోమశంకర్ మరియు జనసేన వీర మహిళలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. పెదవుల కన్నా సేవించే చేతులు మిన్న ఆ మాటను నిండుగా నమ్మే ఉద్యమమే మన జనసేన. జై జనసేన, జై జనసేన. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో మా నాయకులు, మా అందరికీ కూడా కష్టాలాదుకునే వ్యక్తి మా బొలిశెట్టి శ్రీను గారి ఆధ్వర్యంలో ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు నిర్వహించిన రాజమండ్రి మహాసభను విజయవంతం చేయడానికి తాడేపల్లిగూడెం నియోజకవర్గం నుంచి జన సైనికులందరూ కూడా పెద్ద ఎత్తున ర్యాలీతో బయలుదేరడం జరుగుతుంది. దీనికి వేల మహిళలు, జన సైనికులు, జనసేన నాయకులు కూడా హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి నడుం కట్టారు. దీనికి సహకరించిన బొలిశెట్టి శ్రీనివాస్ గారికి మా జన సైనికులందరూ తరపున ధన్యవాదాలు తెలుపుకుంటూ రానున్న ఎన్నికల్లో తాడేపల్లి నియోజకవర్గాన్ని భారీ మెజార్టీతో పవన్ కళ్యాణ్ గారికి అప్పచెప్తానని కోరుకుంటున్నాం. అలాగే మా ఎమ్మెల్యే గారు బొలిశెట్టి శ్రీను గారిని మంత్రిగా మేము చూస్తామని చెప్పి మా తాడేపల్లిగూడెం దీనికి ఈ రోజు ఇక్కడి నుంచి బస్సులో జన సైనికులు అందరూ కూడా జాగ్రత్తగా మనం పవన్ కళ్యాణ్ అభిమానులు అందరూ కూడా క్రమశిక్షణ తో ఉంటారని ఆయనకి నమ్మకం. ఆయన ఒకటే చెప్పారు, అందరూ హ్యాపీగా వెళ్ళి అందరూ సరదాగా రండి, మనందరం కూడా మంచి రాజకీయం చేయాలి, మంచి నీతివంతమైన రాజకీయం చేయాలి, మనం మీ అందరినీ కూడా లీడర్స్ చేసి చూపిస్తామని చెప్పి ఆయన హామీ ఇచ్చారు. కాబట్టి మన అందరం కూడా బొలిశెట్టి శ్రీను గారికి మనం రుణపడి ఉన్నాం. ఆయనకి మనకి దేవుళ్ళ దొరికాడు, ఆయన మనం అందరూ కూడా కాపాడుకుని మనం విజయవంతం నడిపించాలని కోరుకుంటూ జై జనసేన. ఈ రోజు జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి ఇక్కడ విచ్చేసినటువంటి జనసేన పార్టీ కుటుంబ సభ్యులకు, జన సైనికులకు, ఈ కార్యక్రమం ఇచ్చిన నాకంటే ముందు నుంచి ఈ పార్టీని నడిపించినటువంటి జన సైనికులకు అందరూ కూడా నా ఉదయపూర్వక నమస్కారం. మరి ఏదైతే మన నాయకుడు ఒక మంచి ఉద్దేశంతో ఒక లంచగొండ లేని పరిపాలన జరగాలి, ఒక నీతివంతమైన పరిపాలన జరగాలి, ప్రజలకి ఆర్థిక పరిపుష్టి ఉండాలి, యువత నిరుద్యోగులందరూ కూడా ఉద్యోగం చేసి ఆ కుటుంబానికి సహాయపడాలి. మరి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే రాజకీయాల్లోకి వచ్చి కోట్లాది రూపాయలు కొల్లగొట్టి సామాన్యుడు కూడా కోటీశ్వరులు అవుతున్న ఈ సమయంలో ఈ రాజకీయాల్లో కోట్ల ఆస్తిని వదులుకుని, మరి కోట్లాది రూపాయల సంపదను వదులుకుని ప్రజల కోసం, మీకోసం అని చెప్పి ఈరోజు మన కోసం, మన యొక్క కష్ట సుఖాల్లో ఆదుకునేందుకు వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారికి మేమందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, నా మీద నమ్మకంతో మరి ఈరోజు తాడేపల్లి కాన్స్టిట్యున్సీ యొక్క మరి ఎమ్మెల్యే టికెట్ నాకు ఇచ్చినందుకు వారికి నా కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నా. మరి అంతేకాకుండా ఆయన ఆశయాలు ఏదైతే ఉన్నాయో అవి ప్రజల్లో తీసుకెళ్తే బాధ్యత మన మీద ఉంది. ఆయన అన్ని వదులుకుని మన కోసం వచ్చిన వ్యక్తి. ఎక్కడో ఉద్యానంలో కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఉంటే హైదరాబాద్ లో సినిమా స్టూడియోలో ఉండే పవన్ కళ్యాణ్ ఏంటి అనుకునే దానికంటే రాజకీయ నాయకులు పట్టించుకున్నప్పుడు కూడా మరి ఆయన రాజకీయాల సంబంధం లేకుండా ఏ పదవి ఆశించకుండా ఎన్ఆర్ఐ దృష్టిలో పెట్టి అక్కడ డాక్టర్లు ఇన్వైట్ చేసి ఆ కిడ్నీ బాధితులకి ఉపయోగపడిన యథార్థాన్ని మీ అందరూ గ్రహించాలి. ఆ విషయానికి అంత సీరియస్ గా తీసుకున్న వ్యక్తి ఈ తాడేపల్లి పట్టణమే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ప్రదేశాన్ని కూడా ఈ జన సైనికుల ద్వారా కష్టసుఖాలు తెలుసుకుని జన సైనికుల ద్వారానే కష్టసుఖాలు తీర్చే విధంగా చేసినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఒక మార్పు, ఒక రాజకీయాల్లో ఒక పెను మార్పు సంభవిస్తూ ఉంది. ఖచ్చితంగా జనసేన పార్టీ నెగ్గుతుందని చెప్పి నాకు పూర్తి నమ్మకం ఉంది. ప్రజలు పూర్తి మద్దతు తెలియజేస్తూ ఉన్నారు. ఇక్కడ లంచగొండతనం చూశారు, అభివృద్ధి పదంలో దోచుకున్న వ్యక్తిని చూశారు, పదవి వచ్చిన వెంటనే కోట్లాది రూపాయలు పడగెత్తిన వ్యక్తిని చూశారు. ఈ రోజు ఒక సామాన్యుడు నన్ను మున్సిపల్ చైర్మన్ గా చేశారు. ఈ పట్టణాన్ని ఏ రకంగా అభివృద్ధి చేయాలో చేసి చూపించాం. నన్ను ఎమ్మెల్యేగా మీకు గెలిపిస్తే ఇక్కడ ఏ రకమైన అవినీతి లేని అధికారులు తీసుకొస్తాం, ఇక్కడ కల్తీ అనేది లేకుండా చేస్తాం. ఎవరైతే
ఇక్కడ ఈ ప్రాంతంలో ఏం ఇండస్ట్రీస్ పెట్టుకున్నా మరి ఏం పెట్టుకున్నప్పుడు కూడా మరి వాళ్ళందరూ కూడా ఎలాంటి సహకారం కావాలని అందించి నిరుద్యోగులకి మరి ఏదైతే ఇబ్బంది లేకుండా వారికి ఆర్థిక పరిపుష్టి జరిగే విధంగా నేను ప్రయత్నం చేస్తానని చెప్పి పేద ప్రజల కోసం ఎవరైతే ఈ మధ్యతరగతి కుటుంబాల కోసం పార్టీ మేనిఫెస్టో విడుదల చేయబోతా ఉంది. మరి అన్ని కూడా ఏ పార్టీ చేయలేని సంక్షేమాన్ని ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చేస్తా ఉన్నారు. అవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఇవాళ రాష్ట్రం అప్పుల పాలైనప్పుడు ఆ డబ్బులు తీసుకెళ్లి మళ్ళీ లేని వాళ్ళకి ఏదో ఇస్తానని ఆఖరి 2 నెలలు ఇచ్చినంత మాత్రాన ఇది కంటిన్యూ అవుద్దా? ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఎలా ఉందన్నది అనేది మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. మీకు ఇచ్చి ప్రతి రూపాయి కూడా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మన డబ్బే మనకి ఇస్తా ఉన్నారు. ఇది ఎంతసేపు మేము అది ఇచ్చాం మేము ఇది ఇచ్చాం అని చెప్తా ఉన్నారు. కరెక్టే, నేను కూడా చెప్పా సంక్షేమంలో నెంబర్ 1 అని. మీరు అదేనా చేసిన సంతోషిస్తా ఉన్నాం. కానీ ఇవాళ ఆర్థిక పరిపుష్టి లేని ఆంధ్ర రాష్ట్రాన్ని మీరు ఏ రకంగా దీన్ని ఎదురు తీసుకెళ్లాలి, ఇవన్నీ చేస్తే రాబోయే బడ్జెట్ ఏంటనేది ప్రతి వ్యక్తి ఆలోచన చేయాలి. అసలు పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలు ఎందుకు వచ్చారని ఆలోచన చేయాలి. ఈ ఎండల్లో మీటింగ్లు పెట్టి ప్రజలు తెలియవలసిన అవసరం ఏంటని ఆలోచన చేయాలి. ఇవాళ సామాన్యుడు కూడా ఓటేయడానికి రావట్లేదు. ఒక మధ్యతరగతి కుటుంబం బిలో ప్రైవేట్ లేని వాళ్ళు తప్ప ఓటేసి వేయడానికి ఎవరు రావట్లా. మధ్యతరగతి వాడికి అవసరం లేదు. కింద ఉన్న వాడికేమో డబ్బులు ఇచ్చి ప్రలోభ పెట్టి మన ఈ రాజ్యాన్ని ఎన్నుకుంటా ఉన్నాం, పాలకులను ఎన్నుకుంటా ఉన్నాం, లంచగొండలను ఎన్నుకుంటా ఉన్నాం. కాబట్టి ఈ యొక్క దేశ భవిష్యత్తుని తాకట్టు పెట్టకుండా మంచి వ్యక్తులను ఎన్నుకునే విధంగా జన సైకిల్ని అందరూ కూడా మరి ప్రజల్లో తీసుకెళ్లి ఓట్ల రూపంలో మార్చి ఎక్కడా కూడా నిన్న చాలా క్రమశిక్షణగా మోటార్ సైకిల్లో పాల్గొన్నటువంటి జన సైకిల్ అందరూ కూడా నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే నాయకత్వం నేను ఉన్నానంటే చాలు, మేము ఉన్నామని మీరు వెళ్ళారు, మీ వెనకాల నేను ఉన్నాను. ఎప్పుడు నేను అదే విధంగా ఉంటాను తప్ప నేను ముందుండి ఫోటోలు తీసుకు మిమ్మల్ని వెనకాల పెట్టలేదు. మీరే నాకంటే ముందు, నేనే మీ అంటే వెనకాల. అంతేకాకుండా ఈ 30 రోజులు మా కోసం పనిచేయండి. మేము బతుకున్నంతకాలం, పవన్ కళ్యాణ్ గారు ఉన్నంతకాలం మీకోసం మేము అంటాం. కాబట్టి ఈ ఒక్క స్లోగన్ని, అంతేకాకుండా ఈ రోజు మనం ఏదైతే మనం మరి సభకి వెళ్తా ఉన్నాం, ఒక శుభసూచన మంచి జరగాలి అందరికీ. ఏ కుటుంబంలో కూడా చిన్న ఇబ్బంది కూడా జరగకూడదు. ఏ జన సైనికుడు కూడా చిన్న ఇబ్బంది కూడా జరగకుండా క్రమశిక్షణతో వెళ్ళండి, క్రమశిక్షణతో రండి. ఇంటికాడ మన కోసం మన తల్లిదండ్రులు ఎదురు చూస్తూ ఉంటారు. ఇలాంటి దాంట్లో ఎటువంటి అల్లరి లేకుండా మన యొక్క బలాన్ని ఓట్ల రూపంలో మార్చి పిడికిలి బిగించండి. పవన్తో మనం ఉన్నామో తెలియజేయండి. ధర్మాన్ని రక్షించామని చెప్పండి. మన నిజాయితీని పరిపాలన అందిస్తామని చెప్పండి. ఈ రాష్ట్రాన్ని బాగు చేస్తామని చెప్పండి. స్పెషల్ స్టేటస్ తీసుకొస్తామని చెప్పండి. ఇది మన స్లోగనం. అది ఈ విధంగా మనం ప్రజల్లోకి వెళ్ళి మన యొక్క బలాన్ని ఓటుగా మార్చుకోవాలి. యువకులంతా కూడా కష్టపడి అవసరమైతే కాళ్ళు పట్టుకునే సరే పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేసేంత వరకు కూడా మనం నిద్రపోకూడదని తెలియజేసి సెలవు తీసుకుంటాం. పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజున జనసేన నాయకత్వంలో మొత్తం అందరూ కూడా బొలిశెట్టి శ్రీని గారి ఆధ్వర్యంలో మొత్తం అందరూ రాజమండ్రి తరలివేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. మొత్తం అందరూ సహకరించి ఎంత జాగ్రత్తగా అయితే వెళ్తున్నామో అంతే జాగ్రత్తగా ఎవరెవరి ప్లేసులకి వాళ్ళు చేరాలని మనసారా కోరుకుంటూ జై జనసేన పార్లమెంటరీ కమిటీ సభ్యురాలు వెంకటలక్ష్మి. మన తాడేపల్లిగూడెం పట్టణంలో బొలిశెట్టి శ్రీనివాసరావు గారు మరి ఇదివరకు చేసిన అభివృద్ధి పనులు చాలా ఉన్నాయి. విజేతకి మారిపోయారు బొలిశెట్టి శ్రీనివాస్ గారు మున్సిపల్ చైర్మన్ గా. మరి గురువులో టౌన్ లోనే ఉండి రూరల్ లోనే ఉండి ఎంతో మందికి నేనున్నానని పిలిచే వ్యక్తి మన బొలిశెట్టి శ్రీనివాసరావు గారు. కనుక పవన్ కళ్యాణ్ గారు మరి జనసేన పార్టీలో వివిధ సంక్షేమ పథకాలు అమలు పరిచారు. ఎస్సీ ఎస్టీ సప్లైన్ అవనివ్వండి, గ్యాస్ మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్ అవనివ్వండి, అవన్నీ కూడా మధ్యతరగతి వ్యక్తులకు అలాగే ఎస్సీలకు బీసీలకు అందరికీ అనుకూలంగా ఉన్నాయి. కనుక నిశ్చయంగా మనం ఈ పార్టీని బలోపేతం చేసి మరి బొలిశెట్టి శ్రీనివాసరావు గారిని అత్యధిక మెజార్టీలతో ఈ తాడేపల్లిగూడెం పట్టణంలోని భారీ మద్దతుతో ఎమ్మెల్యేగా మరి గెలిపించాలని మరి వాటర్ మహాశైలందరికీ అలాగే కార్యకర్తలు కోరుకుంటున్నాం. జై జనసేన. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు ప్రతి ఒక్కరి జన సైనికుడికి. అలాగే జనసేన పార్టీ పెట్టి నేటికి 5 సంవత్సరాలు పూర్తయిన శుభ సందర్భంలో ఈ రోజు మన పవన్ కళ్యాణ్ గారు పిలిచిన పిలుపు మేరకు చేసుకునే సభకి ప్రతి ఒక్కరు అందరూ కూడా క్షేమంగా వెళ్ళి క్షేమంగా రావాలని కోరుకుంటూ మీ జన సైనికుడు జయరాజ్. నిరంతర న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి.